హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. ఇవాళ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఏంటండి అది అంటే సొరకాయ, ఉల్లిపాయ, టమాటా ఈ మూడు కలిపి మగ్గిచ్చేసాను. మూకుళ్ళో వేసి కొద్దిగా నూనె వేసి మగ్గిచ్చేసాను. మగ్గిచ్చిన తర్వాత సగమేమో పచ్చడికి, సగమేమో కూరకి చేశాను. కూర ఏముంది, పచ్చడికేమో విడిగా తీసేసాను. ఆ మూకుడులోనే ఉప్పు కారం వేసేసి తీసేసాను. అది కూడా చాలా బాగుంది, అలా తిన్నా కూడా బాగుంది. ఉప్పు కారం వేసి తీసేసాను. ఆ కూర పని అయిపోయింది. ఇప్పుడు పచ్చడి ఎలా చేస్తాము? పచ్చడేమో ఆ గిన్నెలోకి తీసింది అట్టే పెట్టుకుని పసుపు వేసి, ఉప్పు వేసి, తర్వాత ఇదే వేయాలి, మిరపకాయలు వేయించుకోవాలి. తిరమాది వేయాలి కదా, ఎలాగో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసి కొద్దిగా ఇంగు వేసేసి ఎండుమిరపకాయలు వేయించి స్టవ్ ఆర్పేసి ఎండుపచ్చిమిరపకాయలు కావాలో అన్నీ వేసేసి చల్లారాక గ్రైండ్ చేసేయండి. గ్రైండ్ చేసేసి ఇది కూడా ఒకసారి లాస్ట్లో ఈ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసి గ్రైండ్ చేసేస్తే అంతే. టమాటా, ఉల్లిపాయ, ఆనపకాయ పచ్చడి, అదే కూర రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వంట చేసుకోండి. చివరి వరకు వీడియో చూడండి, సరేనా? బాయ్. ఇది ఆనపకాయ, టమాటా, ఉల్లిపాయ ఈ మూడు వేసి మగ్గిచ్చేసి పచ్చడి, ఈ మూడు కలిపి పచ్చడి చేసుకోవచ్చు. మిరపకాయలు వేయించి చూపిస్తాను. మిరపకాయలు వేయించి పచ్చడి చేసుకోవచ్చు. ఇలాగే కూర కూడా చేసేసుకోవచ్చు. ఇదే కూరగా చేసుకోవచ్చు, పచ్చడిగా చేసుకోవచ్చు. నేను రెండు చేసి చూపిస్తాను. సగం తీసేసి ఉప్పు కారం కొంచెం పొడి, మన కూర పొడి ఉంటుంది కదా అది వేసేస్తే కూర అయిపోతుంది. ఇదేమో పచ్చడి, సగం పచ్చడి చేసేద్దాం. రైట్. ఇదిగోండి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు వేయించాను. మనం చూసుకుని ఎంత కావాలో అన్ని, ఎంత క్వాంటిటీ ఉందో అన్ని మిరపకాయలు వేయించుకునేది. తర్వాత ఇంగు వేస్తాము. ఇందులో ఇంగు వేయాలి. ఇంగు బాగానే పడుతుంది. ఇంగు వేసేసాము. పచ్చిమిరపకాయలు వేసేసి ఆరిపేద్దాం. పచ్చిమిరపకాయలు వేసేసి ఆరిపేయడమే, లేకపోతే పేలుతాయి కదా, ఆ వేడికి అవే మగ్గుతాయి. తర్వాత గ్రైండ్ చేసి పచ్చడి చూపిస్తాను. ఇదేమో పచ్చడికి తీసానండి. నూనె కూడా ఉంటుంది కదా, నూనె అంతా వంపేసి ఇది పచ్చడికి తీసాను. ఏమో కూరకి ఒక్కదాన్నే కదండి, కొంచెం కూర సరిపోతుంది. అదిగోండి, పసుపు, ఉప్పు, కారం, పసుపు, ఉప్పు, కారం వేసేసాను. పెట్టేస్తున్నాను. పసుపు, ఉప్పు, కారం బాగానే ఉంటుందండి. ఇంకా తీసేస్తాను. ఇంకా కూర కూడా వేయక్కర్ల, బాగానే ఉంటుంది. అంతే, కూర అయిపోయింది. పచ్చడికి వెళ్దాం. రైట్. అదిగోండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇందాక వేయించే కదా, ఆనపకాయ, టమాటా, ఉల్లిపాయ ఆ పచ్చడి చేశాను. ఇదిగోండి కూర, కొంచెం కూర చేసుకున్నాను. రెండు
అది ఉడికిపోయాక కొంచెం ఆ పచ్చడికి తీసేసి ఇందులో ఉప్పు కారం వేసుకున్నాను. అది బాగుంది, ఇది కూడా బాగుంది, అది కూడా బాగుంది.